కేకే బాలరాజు వీటిని కట్టుకోండి. వీటిని కట్టుకోండి. నా చేతులతోనే నిహారికని చంపించావు కదరా. ఛీ! మమ్మల్ని ఎందుకు చంపాలనుకుంటున్నావు? మా మీద చేతపడి ఎందుకు చేశారా? నేనా? ఏం మాట్లాడుతున్నావు? ముందు ఈ తాయెత్తులు కట్టుకోండి. మళ్ళీ ఇంకో నా మాట చేతబడా? వినండి, ప్లీజ్. నేను చెప్పేది అర్థం చేసుకోండి ప్లీజ్. ప్లీజ్ నేను చెప్పేది ప్లీజ్ అర్థం చేసుకోండి. Stop it, కట్టుకోండి, KK. ప్లీజ్. బాలరాజు ప్లీజ్ చెప్పేది విను. బాలరాజు మమ్మల్ని చంపడానికి ఇంకో యంత్రమా? తాయెత్తులు తీస్తే చేస్తారు, ఖచ్చితంగా చేస్తారు. మూర్ఖంగా ఆలోచించకండి. మిమ్మల్ని చంపాలని చూస్తున్నది నేను కాదు ఓ శక్తివంతమైన దెయ్యం. మీరు షూటింగ్ మొదలుపెట్టిన కాడి నుంచి అది మిమ్మల్ని వెంటాడుతుంది. దాని నుంచి మిమ్మల్ని కాపాడటం కోసం నేను ఎవరెవరో మంత్రగాళ్ళని కలిశాను, కానీ ఎవరూ దీనికి విరుగుడు చెప్పలేదు. అందుకే అతిశక్తివంతమైన సంతాన్ ఫకీర్ని 3 రోజుల క్రితం కలిశాను. ఆయన చెప్పింది విని షాక్ అయ్యాను. ఆ దయ్యం మిమ్మల్ని పగపట్టింది. నా మాట నమ్మండి. ఈ తాయెత్తులు మీ మీద ఉన్నంత వరకు అది మిమ్మల్ని ఏం చేయలేదు. దయచేసి ఈ తాయెత్తులు తీయొద్దు ప్లీజ్. ఆ దెయ్యానికి మాపై పగెందుకు? తను మీ వల్లే చనిపోయింది కాబట్టి. మా వల్ల? ఎవరు? తన పేరు మాయాదేవి. Siraj, where are you? Siraj. What is this? అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? ఈ ఆస్తి, ఈ డబ్బు, ఈ గౌరవం, వీటన్నిటిని సంపాదించడానికి నేనెంత కష్టపడ్డాను తెలుసా?
నువ్వు ఒక పేద కుటుంబం నుంచి వచ్చావు కాబట్టి మరి నువ్వు చేస్తున్నదేంటి? ప్రతిరోజు పబ్లని, బార్లని, పార్టీలని నీ ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నావు. మొదటి ఈ విషయాన్ని నేను నమ్మలేకపోయాను. కానీ తర్వాత నా కళ్ళతో నేను స్వయంగా చూశాక ఛ! నా కళ్ళ ముందు నిలబడదు, వెళ్ళావు. లేదంటే నేను మాట్లాడను. నా గన్ మాట్లాడుతుంది. గెట్ లాస్ట్. ధీరు, నా చిన్నప్పటి నుంచి నేను కష్టాల్ని చూశాను. సుఖం సంతోషం అంటే ఎలా ఉంటుందో నాకు అసలు తెలీదు. నా లైఫ్లో ఫస్ట్ టైం నేను నవ్వానంటే మన పెళ్ళిలో. అది మీ చేయి తాకినప్పుడు వచ్చిన సంతోషం. వాహ్! ఎక్కడో పాతాళంలో ఉన్న నన్ను ఆకాశంలో ఉన్న నీతో నీ పక్కన కూర్చోబెట్టుకున్నావు. ప్రపంచంలో ఉన్న సుఖ సంతోషాలన్నీ, అన్ని సుఖాలు ఒకేసారి నాకు దక్కేసరికి ఆ మైకంలో నన్ను నేనే మర్చిపోయాను. నా లిమిట్స్ నేను క్రాస్ చేసేసాను. ఐఎమ్ రియలీ సారీ ధీరజ్. ఇంకా నేను ఇవేవీ చేయను. కావాలంటే నన్ను తిట్టు, కానీ కళ్ళ ముందు నించోద్దని మాత్రం అనొద్దు. నాకు నువ్వు కాక ఇంకా ఎవరున్నారు చెప్పు? ఐఎమ్ సారీ. ఐఎమ్ సో సారీ. ఐఎమ్ వెరీ సారీ ధీరజ్. డార్లింగ్, ఈ టైంలో ఉండాల్సింది స్ట్రెస్ కాదు, రొమాన్స్. ఈ నిశ్శబ్దం ఎంత బాగుంది. నా గుండె చప్పుడు నాకే వినిపించేంత నిశ్శబ్దం ఎంత మధురంగా ఉంది. ఈ నిశ్శబ్దం నాకు ఇష్టం. అందుకే ఈ ఫామ్ హౌస్ కొన్నాం. కానీ నెలకొకసారి మాత్రమే ఇక్కడికి రావాలంట. నాకేమో అన్ని బంధాలు వదిలి ఇక్కడే ఉండాలనుంది. కానీ నువ్వు అర్థం లేని నియమ నిబంధనలు పెట్టావు. అందుకే సారీ. నా ఏకాంతాన్ని ఎవరు డిస్టర్బ్ చేసినా నాకు నచ్చదు. మాయా మేడం, టైం అయింది, వెళ్దాం రండి. నమస్తే మేడం. చెప్పు శ్రీధర్. అది ఓ 2 రోజులు లీవ్ కావాలి మేడం. 2 రోజులా? ఈ 2 రోజులని చూడకుండా మేడం? ఎలా ఉండాలి? మేడం, ఆ, నువ్వు వెళ్తే నా ఎస్టేట్ని ఎవరు చూసుకుంటారు శ్రీధర్? సారీ మేడం, ఊళ్ళో చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉంది. సరే, ఏమైనా కావాలా మేడం? అంటే ఐ మీన్ డబ్బేమన్నా కావాలా అని. వద్దు మేడం, డబ్బులేం అక్కర్లేదు, మీరు లీవ్ ఇస్తే చాలు. మొహమాట పడకుండా ఏదైనా అడిగి తీసుకోవాలి. నో థ్యాంక్స్ మేడం. ఇయర్ మన ఫామ్ హౌస్ నుంచి మంచి క్రాప్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మేడం. అన్నీ కరెక్ట్గానే ఇచ్చాం, సో రిజల్ట్ కూడా బాగానే ఉంటుందని అనుకుంటున్నాం. అక్క, టైం అయిందిరా, వెళ్దాం. అవును మేడం, ఒక షో ఎలా ఉంది, మీరు బయలుదేరండి. హే చిన్ను. శ్రీధర్ సార్, ఈసారి చాక్లెట్ మర్చిపోవద్దు. ఓకే, బాయ్. బాయ్ మేడం. బాయ్ సార్. నొప్పిగా ఉందా? సో సారీ. చెప్పు లాయర్. మేడం, మీ పెళ్లిలో ధీరజ్ మీ పేరు మీద రాసి పెట్టిన మీ ఆస్తి పేపర్స్ వారంలో మీరు వెతికి పట్టుకోవాలి. లేదంటే మీ ఆస్తి మొత్తం అమ్మ అనాథ శరణాలయానికి వెళ్తుంది. మీరు రోడ్డు మీదకి వస్తారు. అలా జరగదు. ఈ రాత్రి నేను ధీరజ్తో మాట్లాడతాను. ఏమన్నారు? నువ్వు కరెక్ట్గానే విన్నావు, కానీ ఫోన్ పెట్టే. ధీరజ్ రా, బోర్డు మీదికి రా. I wanna talk to you, damn it. ధీరజ్ రా. నా పేరు మీద రాసిన ఆస్తి పేపర్స్ ఎక్కడున్నాయో చెప్పరా.
ధీరజ్ రారా. Passing spirit, come. Passing spirit, please come. నీ పేరేంట్రా? స్వామి. రే స్వామి, ధీరజ్ ఇక్కడ ఉన్నాడా? నాతో మాట్లాడమను. తనకు మీతో మాట్లాడటం ఇష్టం లేదు, వెళ్ళిపోయాడు. ఓకే, ధీరజ్ ఇంకా ఎన్ని రోజులు ఈ భూమి మీద ఉంటాడు? ఓకే, 1 వీక్. తను నా చుట్టుపక్కలకి వచ్చినప్పుడు నాకు సిగ్నల్ ఇవ్వు. ఓకే, గుడ్ బై. ధీరజ్, కమ్. ధీరజ్, ప్లీజ్ కమ్. ధీరజ్, ప్లీజ్ కమ్. ధీరజ్, ధీరజ్ రా. ధీరజ్, ధీరజ్ రా. ధీరజ్, ధీరజ్ రా. ధీరజ్ రా. ధీరజ్ రా. ధీరజ్, రే ధీరజ్, నువ్వు రావాలరా. వస్తా, రప్పిస్తా. ప్రపంచంతో సంబంధం లేకుండా నాకు ఇష్టం వచ్చినట్టు బ్రతకడానికి నాకు ఈ ఐశ్వర్యం కావాలి. లేదంటే నేను చచ్చిపోతాను. వారంలో నీకు విముక్తట కదా. నేను నిన్ను కలిస్తే ఏమవుతుందో నీకు బాగా తెలుసు. ఆత్మగా నిన్ను కలుస్తాను. చచ్చాక కూడా ఎలా ఉండాలో మొత్తం డిజైన్ చేసుకున్న దాన్ని. అటు పైకి వెళ్ళలేక ఇటు కిందికి రాలేక మధ్యలోనే టార్చర్ అనుభవిస్తావు. రే ధీరజ్, డిసైడ్ చేసుకో. నువ్వు వస్తావా, నన్నే రమ్మంటావా? ట్రై చేస్తున్నా. ధీరజ్ గారు బోర్డు మీదకి రావట్లేదు. ఈ రాత్రికి వాడు ఆత్మ ఈ లోకానికి వెళ్ళిపోతుంది. ఎట్టి పరిస్థితుల్లో